ఇరాన్‌లోని యుద్ధం వల్ల ఆర్థిక సంక్షోభం ఎంత దారుణంగా మారిందంటే, అక్కడ జనాలు బ్రతకడానికి వాళ్ళ తల జుట్టుని, ఇంకా ఖాళీ సెండ్ బాటిల్స్ ఉంటాయిగా, వాటిని గూడా ఆన్‌లైన్‌లో అమ్మేస్తున్నారు. ఇరాన్‌లో ప్రెజెంట్ నడుస్తున్న ఈ సిట్యుయేషన్‌ని అక్కడ మీడియా గూడా సర్వైవల్ ఎకానమీ అని పిలుస్తుంది. యుద్ధం ఇంకా ఈ తీవ్రమైన ఆర్థిక సంక్షోభం కారణంగా అక్కడ ఇన్‌ఫ్లేషన్ గూడా 87.9%కి పెరిగింది. సో, మీకు నిత్యావసర వస్తువుల ధరలు గూడా బాగా రేట్లు పెరిగిపోయినాయి. సో, నార్మల్ కుటుంబాలు బ్రతకడానికి వాళ్ళ దగ్గర ఉన్న చిన్న చిన్న వస్తువులను గూడా క్యాష్ కింద మార్చుకుంటున్నారు. ఐఎల్ఎన్ఏ అనే ఒక ఫేమస్ న్యూస్ ఏజెన్సీ రిపోర్ట్ ప్రకారం అక్కడ ఆన్‌లైన్ క్లాసిఫైడ్ సైట్స్‌లో నేచురల్ హెయిర్‌ని అమ్మడానికి పెడుతున్నారంట. హెయిర్ ఎక్స్‌టెన్షన్స్ కోసం వాడే ఈ జుట్టుని దాని పొడవు అండ్ క్వాలిటీని బట్టి కొన్ని వేల రియాల్స్ ఇస్తున్నారు. అంతేకాదు వాడి పారేసిన పర్ఫ్యూమ్ బాటిల్స్, యూజ్డ్ వర్క్ షూస్, పాత బట్టలు కూడా అక్కడ హాట్ కేకుల్లో అమ్ముడవుతున్నాయి. కొందరైతే తక్కువ వాల్యూ ఉన్న 4, 5 పాత వస్తువులను కలిపి ఒకే లిస్టింగ్‌లో పెట్టి అమ్మడానికి ట్రై చేస్తున్నారు. ఇంకోవైపు సొంతంగా ల్యాప్‌టాప్ కొనే కెపాసిటీ లేక ఆఫీస్ వర్క్ లేదా ఆన్‌లైన్ క్లాసెస్ కోసం గంటలు చొప్పున ల్యాప్‌టాప్స్‌ని రెంట్‌కి తీసుకుంటున్నారు. చివరికి మెడిసిన్ అండ్ హెల్త్ కేర్ కోసం కూడా ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో డబ్బులు పే చేసే దారుణమైన సిట్యుయేషన్ అక్కడ క్రియేట్ అయింది. ఒకప్పుడు ఇంట్లో వేస్ట్‌గా పడుండే ప్రతి వస్తువు ఇప్పుడు ఇరాన్‌లో ప్రతి కుటుంబానికి బతుకుదెరువుకి ఆధారంగా మారింది. యుద్ధం వల్ల వచ్చే పరిస్థితి ఇది. హే ఇంటెలిజెంట్ మైండ్స్, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.